అందరికీ నమస్కారం. ఇంకా నిన్న మనం సిటీ నుంచి ఇంకా ఈ బోట్ దగ్గరికి రావడానికి కొన్ని షాపింగ్ మాల్ నుంచి అందులో నుండి లోపలికి రావాలి. చాలా పెద్దగా ఉంటుంది. అవి షాపులు చాలా వరకు అన్ని రకాల షాపులు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ లోపలికి రావాలి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇలా ఈ వాటర్ అయితే చూడండి ఎంత పెద్దగా వెడల్పుగా ఎక్కడి వరకు ఉందో మనకు తెలియదు. బోట్లో తిరిగితే తెలుస్తుంది. ఇది దారి బోట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ టికెట్లు ఇచ్చి లోపలికి వెళ్ళాలి. నేను అక్కడ మాటలు అలానే ఉంచేసాను, ఎందుకంటే మంచిగా గుర్తుంటుంది అని. ఇంకా ఇది గేటు లోపలికి పోవడానికి. బోట్ దగ్గరికి ఎక్కడానికి అయితే ఈజీగా వస్తుంది. చాలా ఇబ్బంది. ఇష్టం వచ్చింది వాళ్ళ ఇష్టం ఏదైనా రొయ్యలు పీతలు చేపలు చాలా కూరగాయలు స్నాక్స్ అన్ని రకాల మొత్తం సిటీ మంచి కనబడుతుంది. తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తారు. మంచిగా డ్యాన్స్ బాగా అందరు కలిసి చూసుకుంటారు. ఒక రకం బోట్ అంటారు, చాలా రకాల మనం ఎప్పుడు చూడలేదు. లైటింగ్ తోటి అయితే చాలా అసలు ఎంత బాగా అనిపిస్తుందో. వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా అసలు ఏది అది ట్రేలు ఖాళీ కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు ఫుడ్ తెచ్చి అందులో పెడుతూనే ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకొని తినడం. మనకి ఏది ఇష్టమైతే అది వేసుకొని తినేయడం. పడేయకూడదు, వేస్ట్ వేయకూడదు. అట్లా చేస్తే ఫైన్ వేస్తారు. వాటర్లో కొంచెం వేయాలని లేకుంటే కొంచెం పిల్లలకి అందరినీ పడేసిన అలా జాగ్రత్తలు పాటించాలి. పడేది వాటర్లో ఏది ఫుడ్ వేస్ట్ వేయకూడదు. మనం ఫిర్యాదు చేసుకోవాలి. తక్కువ తినాలి ఇట్లా అట్లా అనేది ఏం లేదు. ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినది చాలా చాలా ఎంజాయ్ ఉంటుంది. ఇదైతే అసలు వెనకాకి పోతే రోజు ఒకటి చూడాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. పిల్లలు పెద్దగా అయితే ఉంటేనైతే అసలు 2 సంవత్సరాలకు ఒకసారి అయినా ఇలా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి మంచి అసలు ఎక్కడ మాట్లాడే తీరు అదంతా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు సెల్లులల్లా చూసి అన్నీ నేర్చుకుంటాను మాటలు, కానీ ఇంకా చూస్తేనే ఇంకా మంచిగా అర్థమవుతుంది. అసలు బ్రిడ్జి కూడా చూడండి, మన ఇటు ఇండియా దిక్కు అయితే మామూలుగానే ఉంటుంది. అక్కడ బ్రిడ్జి కూడా ఎంత వెరైటీగా ఉన్నదంటే అంత వెరైటీగా ఉన్నాయి. వాటర్లు పైనుండి వెహికల్స్ పోతూ ఉన్నాయి. బాగా నీట్గా మంచిగా కట్టడం కానీ లైటింగ్ కానీ అలా ఒక పక్కన అవి పోతూ ఉంటే కొంచెం బయట మీద బ్రిడ్జ్ అది కొంచెం డౌన్ ఉంది, ఇటు పక్కన కొంచెం ఎక్కువ. అసలు ఇటు వెళ్ళే వెహికల్ అటు వెళ్తా. బోట్లు కూడా బ్రిడ్జ్ దాటినాక బాగున్నాయి. రకరకాల చాలా వెరైటీస్, చిన్నది పెద్దది కలర్ అని మార్పు అని లోపల బోట్ లోపల కూడా మార్పు. బీచ్కి పోయినా ఎక్కడికి పోయినా ఒక కాడ చూసిన బోట్ ఒక కాడ కనబడట్లేదు. ఎక్కడ ఉండే బోట్లు అక్కడ ఉండవు. ఇక్కడ చూసిన బోట్ ఇంకో దగ్గర కనబడదు మనం బీచ్కి వెళ్ళినప్పుడు. కానీ చూడండి ఎంత లైటింగ్ అసలు అలా భోజనాలు డ్యాన్స్ ఎలా అంటే అలా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
షాపింగ్ మాల్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ సిటీ లైటింగ్ కూడా ఇందులో కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే మంచిగానే టైం బాగానే పడుతుంది మనము ఏ బోట్ కాడికి వెళ్ళాలన్నా ఏ బీచ్ కాడికి వెళ్ళాలన్నా మధ్యలో షాపులు ఆ షాపులు చూసుకుంటూ నడిచి అలసిపోతాను అనేది తెలియదు మనుషులకు. అవి షాపులు చూసుకుంటూ కొనుక్కునేటివి కొనుక్కుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడైనా ఇలా బోట్ దగ్గర వెళ్ళాలనుకున్నప్పుడైనా మనం అవి చూసుకుంటూ ఊరికే దారి పట్టుకొని నడవడం కాదు. ఆ దారి మనకు నడిచినట్టే ఏర్పడదు. ఎంత దూరం నడిచినా కానీ షాపింగ్ ఉంటుంది. ఒక కాడుండే రైట్ అయితే మంచిగా చెప్తా మంచిగానే ఉన్నది. ఇంకా మనకు ఏమి ఇస్తాకుండా అన్నీ ఇస్తూ ఉన్నారు. తప్పనిసరి రైట్స్ ఉంటే అన్నీ చూడగలుగుతాము. మనకి రిస్క్ ఉండదు. ఇంకా వాళ్ళు అన్నీ చూసుకుంటారు. టికెట్లు ఇవ్వడం కానీ చూపించడం కానీ టైంకి తీసుకురావడం హోటల్ బుక్ చేయడం. ఇంకా హోటల్ కూడా నీట్గా అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి. చాలా మామూలుగా ఇక్కడైతే అందరూ